హాయ్! వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఆఫ్టర్ ఎ లాంగ్ టైమ్. మీరు హైదరాబాద్‌లోనే ఉంటూ ఎప్పుడైనా ఈ ప్యాలెస్ చూసారా? నేనైతే ఫస్ట్ టైమ్ అండి చూడడం. నేను, మా సిస్టర్ ఇద్దరం కలిసి వెళ్ళామనమాట. చాలా ఎంజాయ్ చేశాను ఈ ప్యాలెస్ చూడడం. అసలు ఏదేదో మైసూర్ ప్యాలెస్ లాగా మన హైదరాబాద్‌లోనే ఈ మైసూర్ ప్యాలెస్ ఉందా అనిపించింది. దీని నేమ్ చౌమహల్లా ప్యాలెస్ అనమాట. నిజామ్స్ టైంలో ఉన్నప్పటి ప్యాలెస్ ఇది. చార్మినార్ నుంచి జస్ట్ ఒక 5 మినిట్స్ ఆర్ 8 మినిట్స్ డిస్టెన్స్లో ఉందంతే ఇది. మీరు గూగుల్ మ్యాప్స్లో చూడొచ్చు చౌమహల్లా ప్యాలెస్ అని. అండ్ ఎంట్రీ టికెట్ వచ్చేసి 100 రూపీస్ అంతే. అండ్ పిల్లలకైతే ఇట్స్ 40 రూపీస్. ఇంకా దీనిలో ఆర్కిటెక్చర్ కానీ పైన సీలింగ్ స్టైల్ అయితే చాలా నచ్చిందండి నాకు. మీరైతే ఈ బ్యూటీని డెఫినెట్గా చూడాల్సిందే. ప్యాలెస్ హిస్టరీ గురించి చెప్పాలంటే ఇది 1750లో స్టార్ట్ అయ్యి 1880లో కంప్లీట్ అయింది. అండ్ ఆసఫ్ జాహీ డైనాసిటీ వాళ్ళదన్నమాట ఇదంతా. వాళ్ళ డైనాసిటీ వచ్చేసి 1720 to 1948 వరకు వాళ్ళు రూలింగ్లో ఉన్నారు. అండ్ మీకు తెలిసే ఉండొచ్చు ఈ సాలార్జంగ్ మ్యూజియం ఇవన్నీ ఏంటంటే గవర్నమెంట్ అండర్టేకెన్ అనమాట. బట్ ఇది గవర్నమెంట్ అండర్టేకెన్ కాదు. స్టిల్ ఇంకా నిజాం ఇప్పటికీ కూడా ఉన్నారు. అండ్ అందులో ప్రిన్సెస్ ఇస్రా అండర్లో ఇదంతా ఉందన్నమాట. సో ఇప్పుడు ప్రజెంట్ ఉన్న నిజాం నేమ్ ఏమంటే అజ్మత్. ఇక్కడ చూస్తుంది ఏంటంటే వాళ్ళ టైంలో యూజ్ చేసిన క్రాకరీ అంతా కూడా చాలా బ్యూటిఫుల్గా ఉంది. వాళ్ళు యూజ్ చేసిన జార్స్ దగ్గర నుంచి కప్స్, ప్లేట్స్, సాసెస్, ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ అంటే ఏవైతే బాగున్నాయో ఐ గెస్ ఇక్కడ వాళ్ళు మనకి ప్రజెంట్ చేశారు. ఈ ప్యాలెస్కి చౌమహల్లా ప్యాలెస్ అని నేమ్ ఎందుకుందంటే 4 మెహల్స్ ఉన్నాయి కాబట్టి. చౌ అంటే 4 అనమాట. అండ్ దిస్ ఈజ్ ద హార్ట్ ఆఫ్ చౌమహల్లా ప్యాలెస్. దీని నేమ్ ఖిల్వత్ ముబారక్. సో ఇక్కడ చూస్తున్నారు కదా, ఇక్కడే దర్బార్ అనేది సెట్ చేస్తారు. సో ఇక్కడే మీటింగ్స్ కానీ రిలీజియస్ సెరమనీస్ కానీ అన్నీ చేసేవాళ్ళు. సో కింగ్స్ అంటేనే మొత్తం వరల్డ్ వైడ్ నుంచి ఎక్కడ ఏది బాగుంటే అలా తెప్పిస్తారు కదా. ఇక్కడ షాండలియర్స్ని బెల్జియం నుంచి తెప్పించారనమాట. ఇవి టోటల్ 19 షాండలియర్స్ అంట. కొన్ని బ్రేక్ అలా అయి ఉంటే కనుక మళ్ళీ బెల్జియం నుంచి ఇంపోర్ట్ చేసుకొని పెట్టారంట.
దిల్వత్ ముబారక్ మహల్లోనే డౌన్ స్టేర్స్లో ఆర్మరీ అంతా ప్లేస్ చేశారు. అప్పట్లో యూజ్ చేసిన గన్స్ ఆర్ నైఫ్స్ ఆర్ స్వర్డ్స్ ఇవన్నీ అక్కడ ఉన్నాయన్నమాట. అండ్ కంప్లీట్లీ 2 రూమ్స్లో ఇది షోకాస్ చేశారు. అండ్ ఇక్కడ రైట్ సైడ్లో ఇంకొక మహల్ ఉంది, బట్ అదైతే క్లోజ్ చేసేసారు, మేము అది చూడలేదు. అండ్ ఈ సెక్షన్లో అంతా వింటేజ్ కార్డ్స్ కలెక్షన్ ఉంది. వాళ్ళ టైంలో ఉన్నప్పుడు వాళ్ళు ఏ కార్డ్స్ యూస్ చేశారు, టాంగా సంథింగ్ అన్నీ ఇక్కడ వాళ్ళు ప్లేస్ చేశారు. ఇక్కడ చూస్తుంది వాచ్ టవర్. ఇది పాస్ట్ 200 ఇయర్స్ నుంచి నాన్ స్టాప్గా ఎప్పుడు స్టాప్ అవ్వకుండా వర్క్ అవుతూనే ఉంది అండ్ ప్రెజెంట్ టైంని చూపిస్తుంది. ఇది కూడా ఇంకొక ప్యాలెస్ అట్రాక్షన్. సో దట్స్ ఇట్ విత్ చౌమహల్లా ప్యాలెస్. దాని తర్వాత ఇంకా పక్కనే చార్మినార్ ఉంది కదా, చార్మినార్ బ్యూటీని కూడా చూసేసి ఇంటికి వచ్చేసాము. అండ్ మీరు ఎప్పుడైనా సండే ఇలా ప్లాన్ చేసుకోవాలంటే ఈ 2
టూరిజం ప్లేసెస్ని మీరు చూడొచ్చు. దే ఆర్ రియలీ అట్రాక్టివ్, వెరీ బ్యూటిఫుల్ హెరిటేజ్ ఆఫ్ హైదరాబాద్. Thanks for watching guys, and please don't forget to like this video and also share this to as many people as possible. Thank you.